హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు ప్రపంచ ఆర్థిక, రాజకీయ రంగాల్లో కీలక పాత్ర పోషించే G7 గురించి తెలుసుకుందాం. G7 అంటే ఏమిటి? ఎలా ఏర్పడింది? దీని ప్రాముఖ్యత ఏమిటి? ప్రధాని మోదీ గారు G7లో పాల్గొనడం వల్ల భారత్కి ఎలా లాభాలుంటాయో కూడా తెలుసుకుందాం. G7 అంటే ఏమిటి? G7 గ్రూప్ ఆఫ్ 7 అనేది ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందిన 7 దేశాల బృందం. ఇందులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ సభ్యులుగా ఉంటాయి. మరొక దేశమైన యూరోపియన్ యూనియన్ కూడా ఈ సమావేశాలకు హాజరవుతుంది. కానీ దానికంటూ ఒక ప్రత్యేకమైన ఓటింగ్ హక్కు ఉండదు. ఈ G7 బృందం 1970లో ఆర్థిక సమస్యలపై చర్చించడానికి ప్రారంభమైంది. 1975లో దేశాధినేతలు కూడా చేరి అధికారికంగా స్థాపించబడింది. రష్యా 1998లో చేరి G8గా మారినప్పటికీ 2014లో క్రిమియాను ఆక్రమించినందుకు దాని సభ్యత్వాన్ని సస్పెండ్ చేయడంతో మళ్లీ G7గా కొనసాగుతుంది. ప్రపంచ ఆర్థిక, రాజకీయ సమస్యలపై చర్చించడానికి మరియు వాటి పరిష్కారాలకు కొనసాగడానికి ఈ దేశ నాయకులు ప్రతి సంవత్సరం సమావేశమవుతారు. G7 సమావేశాల్లో ప్రపంచ నాయకులకు నేరుగా కలుసుకోవడానికి, చర్చలు జరపడానికి మరియు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఒక వేదికను అందిస్తాయి. ఇది అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేస్తుంది మరియు గ్లోబల్ ఛాలెంజ్లను పరిష్కరించడంలో సహాయపడుతుంది. సుస్థిరమైన ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ భద్రత, విద్య, ఆరోగ్య సంక్షోభంలో ఎయిడ్స్, కోవిడ్, టీబీ, మలేరియా వంటి వ్యాధులపై పోరాడడానికి నిధులు సమకూర్చడం, పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కులు మరియు పేదరికాన్ని తగ్గించడం వంటి అంశాలపై వీరు దృష్టి సారిస్తారు. ఇప్పటి వరకు ఏ దేశాలు నిర్వహించాయి? G7 సమావేశాలు అధ్యక్షత పదవి ప్రతి సంవత్సరం సభ్య దేశాల మధ్య రొటేషన్ పద్ధతిలో మారుతుంది. ఉదాహరణకు 2024లో ఇటలీ అధ్యక్షత వహించింది. గతంలో జపాన్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలు నిర్వహించాయి. ఇప్పుడు 2025లో కెనడా దేశం నిర్వహిస్తుంది. అప్పుడప్పుడు G7 దేశాలు నిర్దిష్ట సమస్యలపై చర్చించడానికి ఇతర దేశ నాయకులను, అంతర్జాతీయ సంస్థలు ప్రతినిధులను కూడా అతిథులుగా ఆహ్వానిస్తారు. భారతదేశం G7లో పాల్గొనడం వల్ల ఉపయోగాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం G7 సభ్య దేశాల్లో కానప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని 2019 నుంచి G7 సమావేశాలకు అతిథిగా పాల్గొంటున్నారు. ఇది భారతదేశ అంతర్జాతీయ ప్రాముఖ్యత మరియు పెరుగుతున్న ప్రభావానికి నిదర్శనం. G7 సమావేశాల్లో పాల్గొనడం ద్వారా భారతదేశం తన అభిప్రాయాలను మరియు ఆందోళనలను ప్రపంచంలో అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల ముందు ఉంచడానికి అవకాశం లభిస్తుంది. వాతావరణ మార్పులు, అభివృద్ధి, డిజిటల్ ప్రవర్తన వంటి అంశాలపై G7 దేశాలతో సహకారానికి పెంపొందించడానికి కూడా ఇది ఒక అవకాశం. ప్రపంచ నాయకులతో ప్రత్యేక సంభాషణలు విదేశ పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు భారతదేశ ఆర్థిక వృద్ధిని తోడ్పడడానికి సహాయపడుతుంది. గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలను G7 వేదికపై తీసుకురావడానికి భారతదేశానికి ఇదొక అవకాశాన్ని అందిస్తుంది. G7 గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన JSPK న్యూస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కొత్త అంశం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.